లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి వాళ్ళ ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. మాజీ మంత్రి కేటీఆర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా అరవింద్ కుమార్ కు ఏసీబీ ప్రశ్నించబోతోంది. ఫార్ములా ఈ కారు రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులిచ్చింది. ఇవాళ ఉదయం 11:30 విచారణకు రావాలని పేర్కొంది. 4వ విచారణకు రావాలంటూ పిలిచింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ గత నెల 30న హైదరాబాద్కొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపు జరిగిందన్న అభియోగాలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ A1, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా చేర్చారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ విచారించింది. గత జూన్లో కేటీఆర్ను ఏసీబీ రెండోసారి విచారించింది. కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులిచ్చింది. దీనిపైనే ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే అరవింద్ కుమార్ను 3 సార్లు విచారించింది. ఇవాళ 4వ ఎంక్వైరీ చేయబోతోంది.